సార్ స్టాక్ మార్కెట్స్ పడిపోవడానికి మీరే కారణం అవునా? ప్రతిపాదనే కారణం అవునా? ఎందుకు ఒకసారి చెప్తారా? 150% పెంచింది. అట్లా పర్సంటేజ్ చూసి చాలా ఎక్కువ, కానీ 2 పైసల ఫీజును నేను 5 పైసలు చేస్తే నాకు ఏమీ ఫరక్ కాదు. ఈ ఏడాది నాకు ఎంత లాస్ అయింది? దీనివల్ల 3 పైసలు లాస్ అయింది. లాభం ఎంత అయింది? 30,000 రూపాయలు. అయితే ప్రతి క్షణము అంటే మిల్లీ సెకండ్లా, 1 సెకండ్లా 1000 సార్లు 2 పైసలు చేస్తాను. అమ్ముకొని ఎల్ఐసి నేను ఇప్పుడు ఎంతోమంది కోట్లాది మంది ప్రీమియం కట్టింది కదా, ఆ పైసలు ఎప్పుడు ఇవ్వాలి? నేను 70 ఏళ్ళ తర్వాత ఇవ్వాలి. ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి? ఎల్ఐసి దగ్గర. వాళ్ళు త్రీజోని పెట్టరు. వాళ్ళంతా స్టాక్ మార్కెట్లో ఎంత పెట్టిందంటే 17 లక్షల కోట్లు ఎల్ఐసి ఒక్క కంపెనీ మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టింది. అంటే అది మన తెలంగాణ బడ్జెట్కు 4-5 ఇంతలో 8 ఇంతలో. ప్రతి బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే సగటు యాంకర్ అడిగే మొదటి ప్రశ్న ఏంటి అంటే రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, తెలంగాణకి ఆంధ్రాకి ఏమి ఇచ్చారు. నాయకులు కూడా అలాగే మాడతారు. ఇది దేశ బడ్జెట్. అరే ఎవడో అడిగాను మా దగ్గర, సార్ మా డ్రైవరే అడిగాడు, నేను రాగానే బడ్జెట్ నిన్నే వచ్చింది. నేను సార్ తెలంగాణకి ఏం తీసుకొచ్చింది సార్? అరే బేకు, దేశం బడ్జెట్ రా, ఇది తెలంగాణ బడ్జెట్ కాదు, ఇది కాదు దేశం బడ్జెట్. యావరేజ్గా ₹1,00,000 కంటే ఎక్కువ ప్రతి ఏడాది సెంటర్ నుంచి రైతుకి ప్రతి రైతుకి ప్రతి ఏడాది లక్షకు పైన ఆ లెక్కలు కూడా ఉన్నాయి చెప్పాలంటే. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆవిడ ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన లేదా ఒక తీసుకురావడం జరిగింది. దానితోటి స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. అఫ్కోర్స్ దాని టెక్నికల్గా మనం దాని గురించి చెప్పాలంటే ఎస్టీటీ అంటారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని. అది 0.02% ట్యాక్స్ ఉంటే దాన్ని 0.05% పెంచడం జరిగింది. అంటే 0.03% ఇంక్రీజ్ అందులో కనిపించింది. ఈ ఒక్క మాటకే చాలా వరకు స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి అనేది ఆల్మోస్ట్ అందరూ, ఈ మదుపరులు లేకపోతే ఈ స్టాక్స్కి సంబంధించి ఎకనామిస్టులు చెప్తున్నటువంటి మాట. ఇంకా అనేక అంశాలు దానికి ముడిపడి ఉండవచ్చు, బట్ ఇది మేజర్గా ఎక్కువగా ఇది ఇంపాక్ట్ చేసింది అనేది అందరూ చెప్తున్నది. బట్ ఈ ఎస్టీటీ అనే మాట లేదా ఇప్పుడు ఈ ప్రతిపాదన రావడానికి అనేక చర్చలు జరిగాయి, అనేక అంశాలు ప్రతిపాదనల్లోకి వచ్చాయి. వెనకాల అంటే ఎకనామిక్స్కి సంబంధించి ముఖ్యంగా ఎకనామిస్టులు లేకపోతే స్టాక్ మార్కెట్లోని ఎక్స్పర్ట్స్, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారత ఆర్థిక రంగాన్ని నడిపిస్తున్నటువంటి అనేక మంది నిపుణులు వాళ్ళ అభిప్రాయాలను ఇస్తున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి ప్రతిపాదన కూడా ఇందులో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనేది మనకు కనబడుతున్న విషయం. ఎవరు అనంటే కనుక చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న సందర్భంలో వారు చేసినటువంటి ఒక ప్రతిపాదన ఆల్గారిథమిక్ ట్రేడింగ్ అనే మాట గురించి వారు మాట్లాడారు. అండ్ ఆల్గారిథమిక్ ట్రేడింగ్కి ఈ ఎస్టీటీ ట్యాక్స్ ఇంక్రీజ్కి ఏదో సంబంధం ఉంది. టెక్నికల్గా చెప్పాలంటే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, అసలు ఏం జరుగుతోంది, అండ్ స్టాక్ మార్కెట్లో పడిపోతున్న టైంలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఎవరు ఈ స్పెక్యులేట్ చేస్తూ ఈ స్టాక్ మార్కెట్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు, వాళ్ళ మీద ఎలా ఈ అస్త్రాన్ని ప్రయోగించారు నిర్మలా సీతారామన్ అనే అంశాన్ని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అండ్ వారు నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా మనకందరికీ సుపరిచితం, కానీ వెనకాల ఒక అద్భుతమైనటువంటి మేధో సంపత్తి వారికి ఉంది. సో ఆ మేధో సంపత్తి పార్లమెంట్లో ఖచ్చితంగా ఉపయోగపడడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి వారితో ఈ మాటలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ బడ్జెట్ గురించి కూడా వారి అభిప్రాయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ విశ్వేశ్వరరెడ్డి గారు. సార్ ముందుగా నేను అసలు యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాను. నార్మల్గా అయితే పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు, బడ్జెట్ని ఎలా చూడాలి, ఇట్లాంటి ప్రశ్నల్లోకి వెళ్ళట్లేదు. నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దామా? ఓకే ఫర్ యూ? రైట్. మీరు 2014లో మాట్లాడిన మాట నేను ఒకసారి ఇప్పుడు మళ్ళీ క్లిప్పింగ్ నేను ప్లే చేసి చూద్దాం సార్, అది ప్రేక్షకులకు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, వారు 2014లో పార్లమెంట్లో మాట్లాడిన క్లిప్పింగ్ ఇప్పుడు మీరు చూడండి. So algorithmic trading is using very high speed computers with sophisticated computer programs which initiate these trades, buy and sell these trades at a millisecond speed.
So by the time I pick up the phone and place an order, it would have bought and sold 100 or 1,000 times. Now these algorithms are developed by highly sophisticated people, mathematicians, scientists and engineers, and the trades happen at very fast speed. Now, in a stably growing market, the algorithm trading doesn't help. If it's a volatile market, the algorithmic traders really make money. And unwittingly, all of us here help this algorithmic trading. Every budget session, the market fluctuates, and then these algorithmic traders make a lot of money. Now, the algorithmic traders, sir, have an unfair advantage. Our normal Indian trader or a normal Indian individual investors do not have this advantage. It is not, most of these algorithmic traders are foreign institutional investors. Now, sir, the same foreign institutional investors, when they use this algorithmic trading practices in United States, they don't make that much money, sir, because everyone uses that. Here, in developing markets, they make much more money. But the real beauty of algorithmic trading, sir, it's a self-feeding system. It makes money, the volatile, very important, sir, just give me 5 minutes. No, only 1 minute. No, very important, sir. So it feeds on itself and it makes the market more and more volatile. The more volatile it becomes, the more money they make. But the real beauty, sir, algorithmic trading, you don't need any investment. There's no business like algorithmic trading. Without using any money, you make money. Because, let me explain this. When you buy something, you need investment till the time you sell it. But here, you buy and sell in a millisecond. So there's no money required. So what value is this foreign financial institution bringing us? There's absolutely no value. It's merely a money-making opportunity, and they're creaming the Indian market, giving them an unfair advantage. So last minute. Now, there are so many rules, and now we are going to give SEBI more teeth to catch these aberrant traders. But what about this algorithmic traders, sir? We merely have this set of guidelines. And if you don't follow these guidelines, there's no penalty. So while we are really empowering SEBI to catch conventional violators, we are not empowering SEBI to restrict these highly sophisticated violators. So I request the finance minister to look into this and at least put, instead of a millisecond, put some limit of 1 second at least. And lastly, sir, people have gone to court, but they have lost because our laws are meant like that. Courts cannot help our small Indian traders. We can help, sir. We, the parliament, can help. So I implore upon the finance minister to look into these algorithmic traders and their practices and protect the market and the small investors. Thank you, sir. Jai Telangana, Jai Hind. సో చూశారు కదా 2014లో ఆల్గరిథమిక్ ట్రేడింగ్ వల్ల జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్, దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం గురించి పార్లమెంట్ సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారు. అసలు ఈ ఆల్గరిథమిక్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకునే ఒక ప్రయత్నం ఫస్ట్ చేద్దాం, అండ్ ఎస్టీటీకి దానికి లింక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్టాక్ మార్కెట్స్ పడిపోవడానికి మీరే కారణం, అవునా? మీ ప్రతిపాదనే కారణం, అవునా? ఎందుకు సార్ చెప్తారా? కొన్ని మంచి పనులు చేసినా స్టాక్ మార్కెట్ పడిపోతుంది, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఓకే, దానివల్ల ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీకి నష్టమా, ఇన్వెస్టర్స్కి నష్టమా, ఇంకా ముఖ్యమైనది దేశం ఆర్థిక పరిస్థితికి నష్టమవుతుందా, లేకుంటే ముందు వచ్చే వికసిత్ భారత్కు నష్టమా? అయితే ఎస్టీటీ కరెక్టే, ఎస్టీటీ వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది, కానీ దానివల్ల మనకు చాలా నష్టమవుతుందా? నన్ను అడిగితే అస్సలే అయితే లేదు. లాంగ్ టర్మ్ లాభం అవుతుంది. ఎంతోమంది నన్ను అడిగిండ్రు ఈ బడ్జెట్ ఎట్లుందంటే, ఈ బడ్జెట్ ఎన్నో మంచిగా ఉన్నాయి. ద గుడ్ థింగ్స్ ఆర్ గుడ్ ఫర్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద బడ్జెట్ ఆర్ గుడ్ ఫర్ ద నేషన్, అండ్ ఇన్ దిస్ కేస్ సమ్ సపోజిట్లీ బ్యాడ్ థింగ్స్ ఆల్సో గుడ్, అందులో ఎస్టీటీ. రైట్. అయితే బడ్జెట్ మంచిగా ఉంటే స్టాక్ మార్కెట్ 10 లక్షల కోట్లు క్రాష్ అయింది, అంటే 1500 పాయింట్ క్రాష్ అయితే లక్షల కోట్లదా ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ తెలంగాణ బడ్జెట్ క్రాష్ అయింది. ఇది మంచిదా అంటే లాంగ్ టర్మ్ చాలా మంచిది. ఎందుకో చెప్తాను. స్టాక్ మార్కెట్ పెరిగితే నీకు లాభం, నాకు లాభము, ట్రేడర్స్కు లాభము, ఫారిన్ ఇన్వెస్టర్స్కు లాభం. అయితే కొన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎవరికి లాభం ఉండదు, ఓన్లీ ఫారిన్ ట్రేడర్స్కు లాభము, మన మిడిల్ క్లాస్ ఇండివిజువల్ ట్రేడర్స్కు వాళ్ళకి లాభం లేదు, మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే కొన్ని కంపెనీస్లకు లాభం లేదు.
ఓన్లీ సమ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ హై టెక్నాలజీ తోటి అల్గారిథం ట్రేడింగ్ చేసేటోళ్ళకే లాభం అవుతుంది. అల్గారిథం ట్రేడింగ్ అంటే ఏమన్నట్టు, సాధారణంగా నేను ఇప్పుడు స్టాక్స్ కొనదలుచుకుంటే నేను ఫోన్ చేసి మా స్టాక్ బ్రోకర్కు అరే టీసీఎస్ షేర్ మంచిగా ఉంటుంది, కంపెనీ మంచిగా ఉంది, ఇప్పుడు కొంటే 30% రిటర్న్ వస్తుంది, ఓ ₹1,00,000 ఓ ₹100 ఉదాహరణగా ₹100 టీసీఎస్ స్టాక్ కొనమంటే కొంటుండవచ్చు, ఉదాహరణగా చెప్తాను. అయితే నేను ఫోన్ చేయాలి, మళ్ళీ ఆయన టెర్మినల్కు ఎంటర్ చేయాలి, ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అయ్యాక 5 నిమిషాలు అవుతుంది, ఫోన్ అయిన కరెక్ట్ టైంలో లేపితే. అల్గారిథమిక్ ట్రేడింగ్ అంటే ఏమంటే కంప్యూటర్స్ ట్రేడింగ్ చేస్తాయి, మనుషులు కాదు. అంటే ఆయన టెర్మినల్ ఎంటర్ చేస్తారు కదా, ఆ టెర్మినల్కు ఈ ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అల్గారిథమిక్ ట్రేడింగ్ చేసేటోళ్ళు వాళ్ళ కంప్యూటర్ డైరెక్ట్ ఈ కంప్యూటర్స్కు కనెక్ట్ చేస్తారు. అంటే ఆ కంప్యూటర్ ఇప్పుడు నేను బటన్ వత్తంగానే అదే మైక్రో సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో ట్రేడ్ అయిపోతుంది. కానీ ఆ కంప్యూటర్లో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా, పెరుగుతున్న స్టాక్స్ను బాగా కొను, పెరగంగానే అమ్ము, అంటే అది ఆటోమేటిక్లీ అది పెరిగినప్పుడు పెరుగుతున్న స్టాక్ ఉంటుంది, పెద్ద ఎక్కువైనాక అమ్ముతుంది. కానీ సాధారణంగా నేను ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నాడు, దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్ ఇవన్నీ, ₹10,00,000 ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పెడితే సేవింగ్స్ ఉంటే కొన్నేమో బంగారం కొంటారు, కొంచెమేమో బ్యాంక్లో డిపాజిట్ పెడతారు, కొన్నేమో ఇన్సూరెన్స్లో పెడతారు, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, కొన్నేమో స్టాక్ మార్కెట్లో పెడతారు. అయితే ఈ స్టాక్ మార్కెట్ ఇవాళ అరే టీసీఎస్ షేర్ మంచిగా ఉంది అనుకుంటారు, ఓ 2 years అయినాక ₹1,00,000 పెడితే అది 1,30,000 వస్తాయి, అంటే అది యావరేజ్గా 15% రిటర్న్ వస్తుంది. అయితే 15% రిటర్న్ వస్తే మంచిది, ఎందుకంటే బ్యాంకులో పెడితే నాకు 7-8% వస్తుంది, బ్యాంక్ అంటే ఇది మంచిది. అయితే దీంట్లో నేను ₹100 ₹1,00,000 షేర్, ₹100 షేర్ అనుకోకుంటే నాకేమి ₹100 షేర్ అంటే ₹100 కట్టాలి, కానీ ఇంకో 2 ఛార్జెస్ కూడా కట్టాలి. ఒక ఛార్జ్ అంటారు బ్రోకర్స్ ఫీ, నా బ్రోకర్ ఉంది కదా, ఈ మీ ఛార్జ్ డిపెండింగ్ ఆన్ ద ఇది 0.5% అంటే ₹100 షేర్ కొన్నప్పుడు 50 పైసలు ఆయన ఫీ ఉంటుంది. ఇంకోటి ఎస్టీటీ అంటారు, మీరు చెప్పింది కదా ఇప్పుడే, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఎస్టీటీ, అది కూడా కట్టాలి. అది ఎంతరా అంటే అది 0.02%. అవును, అంటే ₹100 షేర్ కొంటే నేను 2 పైసలు కట్టాలి, బ్రోకర్కి ఎంత కట్టాలి, 50 పైసలు, అంటే ₹100 షేర్ కొంటందుకు నేను 152 పైసలు కట్టాలి. నాకు బాధన, ఆ 2 పైసలు నేను లెక్కనే చేయాలి, నేను కాదు ఓ బిచ్చపోడు కూడా లెక్క చేయడు. దాన్ని ఎస్టీటీని 2 పైసలు తీసుకొని 0.02% తీసుకొని 0.05 చేసింది, అంటే 150% పెంచింది. అట్లా పర్సంటేజ్ చూసి చాలా ఎక్కువ, కానీ 2 పైసల ఫీజును నేను 5 పైసలు చేస్తే నాకు ఏమీ ఫరక్ కాదు. ఈ ఏడాది నాకు ఎంత లాస్ అయింది, దీనివల్ల 3 పైసలు లాస్ అయింది, లాభం ఎంత అయింది, ₹30,000 లాస్ అయింది. దానికి సాధారణ ప్రజలకు లాసే ఉండదు, కానీ కొంతమందికి చాలా చాలా లాస్ అవుతుంది, మొత్తం ప్రాఫిట్ కొట్టుకోబోతుంది. ఎవరికంటే ముఖ్యంగా ఎఫ్ఐఐస్కు, ఎవరైతే అల్గారిథమిక్ ట్రేడింగ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ కంప్యూటర్ ప్రోగ్రామ్ డైరెక్ట్ వీళ్ళకి అటాచ్ అయ్యి ఉందో, అది వాళ్ళు ఏం చేస్తారంటే అల్గారిథమిక్ ట్రేడింగ్ చేస్తారు. ఎట్లా చేస్తారు సార్? ఎట్లా అంటే అండ్ దాంతో చాలా పైసలు సంపాదించవచ్చు. షేర్ ఇట్లా పెరుగుతుంది అనుకోండి, అయితే నేను సాధారణంగా ఇప్పుడు ఈ షేర్ అనుకోండి టీసీఎస్, నేను ₹1,00,000 టీసీఎస్ షేర్ లాస్ట్ ఇయర్ కొంటే ఇప్పుడు 1,30,000 అయింది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ ఏడాది కొంటే ఈ ఏడాది అమ్ముతా ఒకటేసారి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టీసీఎస్ షేర్, ఏ షేర్ అయినా వాళ్ళకు మంచి షేరు చెడ్డ షేర్ లెక్కనే లేదు, ఆ కంపెనీ మంచిదా దరిద్రమైన కంపెనీ లెక్కనే లేదు, షేర్ పెరగాలే పడాలి. అయితే షేర్ పెరుగుతున్నప్పుడు నేను ₹100 ఈ క్షణం కొంటా, ₹100 షేర్ కొంటా. ఇదే ఇంకొక మిల్లీ సెకండ్ తర్వాత ఆ షేర్ పెరిగిందనుకో, ₹100 2 పైసలు 3 పైసలు అయిందనుకోండి, ₹100 2 పైసలకు నేను మళ్ళా అమ్ముతా. అంటే ఎంత లాభం నాకు? 2 పైసలు లాభం. ఓకే, ఎంతసేపట్లా? మిల్లీ సెకండ్లా. మళ్ళా నెక్స్ట్ మిల్లీ సెకండ్ నేను అప్పుడు 100 3 పైసలు 3 పైసలకు కొంటా, మళ్ళీ 5 పైసలకు 100 5 పైసలకు అమ్ముతా, అగైన్ 2 పైసలు లాభం. అట్లా ఒక్క సెకండ్లా నేను 1000-10,000 సార్లు చేస్తా, ఒక్క నిమిషంలో 1,00,000 సార్లు చేస్తా. సాధారణ నేను ₹100 షేర్ అమ్మితే 2 పైసలకు అమ్ముతానా? అమ్మను. నేను 2 ఏళ్ళు పెట్టుకొని
30% ఇంత వచ్చే వరకు అమ్ముతా. ఇది ప్రతి క్షణం చేస్తూనే ఉంటుంది. అయితే ప్రతి క్షణం అంటే మిల్లీ సెకండ్లా, ఒక్క సెకండ్లా 1000 సార్లు 2 పైసలు చేస్తాం. అమ్ముకొను చేస్తూ ఉంటుంది. అయితే కోట్ల రూపాయల profit అట్లా మీది కోతుంది, అట్లా కోట్ల రూపాయల ప్రాఫిట్. అండ్ అది కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నమాట మీది కోయేటప్పుడు. కానీ కంప్యూటర్కి తెలియదు, వాళ్ళ కంపెనీకి ఎప్పుడు కింద పడుతుందని తెలియదు. అయితే ఆయన కింద పడితే వీళ్ళకి నష్టం కావాలా? కింద పడితే కూడా నష్టం కాదు, కింద పడితే ఇంకా లాభం అవుతుంది. ఇది విచిత్రంగా ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ అట్లుంటుంది. ఎందుకంటే మీది పోయేటప్పుడు ప్రతి క్షణం ఒక 2 పైసలు, 1,00,000 సార్లు, 10 లక్షల సార్లు, 1 కోటి సార్లు 2 పైసలు చేస్తుంటారు. అయితే ఎంత 20,000 2 లక్షలు ఎన్నో ప్రాఫిట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఎట్లుంటారంటే పెరుగుతుంటే ఇంతకంటే ఎక్కువ పైసలు ఉంటే అమ్మాలి. అంటే ఫస్ట్ కొనాలి, పెరగంగానే 2 పైసలు పెరగంగానే అమ్మాలి. మీది పోయి పడుతుంది. ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. పడ్డప్పుడు ఇది మీది పోయినప్పుడు ఉదాహరణగా 100 రూపాయలకు ఉన్న షేర్ పోయిన నిమిషంలో ఇప్పుడు 160 పైసలు అయింది అనుకోండి. అప్పుడు 60 పైసలు 62 పైసలు కాదు 58 పైసలు అయింది అంటే కింద పడుతుంది కదా. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే కింద పడుతున్నప్పుడు ఇప్పుడేమో కొని అమ్మిండ్రు, అప్పుడేమో అమ్మి కొంటారు. అయితే నేను 1,58 పైసలకు అమ్ముతా, మళ్ళీ అది కింద పడుతుంది 1,55 పైసలు, అప్పుడు కొంటా, మళ్ళీ 155 కోట్ల అమ్ముతా, ఇట్లా. అయితే కింద మీది కోతందుకు సంపాదిస్తారు, షేర్ కింద పడ్డప్పుడు సంపాదిస్తారు. ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్లో నష్టపోతారు. ఎందుకంటే అది మీదికి పోయి టర్న్ అయింది చూడండి, 60 పైసల నుంచి 58 ఒకటే ట్రాన్సాక్షన్. ఈడ 1,00,000 సార్లు కొన్నప్పుడు ప్రాఫిట్ 2 పైసలు ప్రాఫిట్, ఈడ 1,00,000 సార్లు కింద పడ్డప్పుడు 2 పైసలు, టర్న్ అయినప్పుడు ఒక్కసారి లాస్ అవుతుంది. అయితే ఈ అల్గారిథమిక్ ట్రేడింగ్ వల్ల ఎవరికి లాభం? అది ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా అంటే చేస్తలేరు. అది ఓన్లీ ఆ షేర్ మార్కెట్ వాలటాలిటీ అప్ అండ్ డౌన్ వాడుకొని కంప్యూటర్ల ద్వారా ప్రాఫిట్ చేసుకొని తీసుకువస్తున్నారు. అయితే ఇంతకుముందు వెనకట్ లేకుండే ఇది. యాక్చువల్లీ వెనకట ఈ టెక్నాలజీ కూడా లేకుండే. అప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా అస్సలే మంచి లేకుండే. అప్పుడైతే పివి నరసింహ గారు వచ్చిండ్రు, లిబరలైజ్ చేయగానే నాశనమైన ఎకానమీని ఓ దారికి తీసుకొచ్చిండు. లిబరలైజ్ అప్పుడు FIIsను అలౌ చేసిండు, ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, FIIలు ఇన్వెస్ట్ చేసిండు. అయితే పెద్ద కంపెనీలు బ్యాంకులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొత్త బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసేది. అయితే మనకు మంచిది, బిజినెస్లు కూడా పెరిగినాయి. కొత్త IPOs అంటే పాత బిజినెస్సే పబ్లిక్ ఇష్యూకి పోయినప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసేది. ఇంకా కొన్ని కంపెనీస్లలో డైరెక్టర్స్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీలు, అవి ఇన్వెస్ట్మెంట్లు అనమాట. ఇన్వెస్ట్మెంట్లు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ మంచిదని, ఆ మంచిగా అయ్యి పెద్దగా అయ్యి ప్రాఫిట్ అయినాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అయినాక అమ్ముతా, అప్పుడు ప్రాఫిట్. అది ఇన్వెస్ట్మెంట్. ఇదేమో ట్రేడింగ్, పొద్దుగాలు కొని సాయంత్రం అమ్ముతా, లేకుంటే ఈ శ్రమ కొని నెక్స్ట్ శ్రమ అమ్ముతా, దానికి ఎవరికి లాభం కాదు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇది ఒకటే బిజినెస్, దానికి పైసలే అవసరం లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, దానికి ఈ క్షణం కొన్ని నెక్స్ట్ ఏం లేదు, ఓన్లీ ప్రాఫిట్. ఆ 2 పైసలు ప్రాఫిట్ నేను వేసుకుంటా. ఇది ఇట్ ఈస్ యాడింగ్ నో వాల్యూ టు ద ఎకానమీ, ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ ద బిజినెస్, యాడింగ్ నో క్యాపిటల్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీరు 2014లో పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్ నేను ఇందాక చూపించాను కదా, అప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఈ రోజు ఇంకా పెరిగి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆర్టిఫిషియల్ అప్పుడేమో అల్గారిథమిక్ ఉండే, ఇప్పుడు ఇంకా ప్రమాదం. ఎందుకంటే సాధారణ ప్రజలకు నా అల్గారిథం లేదు, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, నా హై ఫ్రీక్వెన్సీ కంప్యూటర్స్ లేదు, మన స్టాక్ ఎక్స్చేంజ్ టెర్మినల్ లేదు. మనం ఫోన్ చేస్తాము, ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ఎంటర్ చేస్తాము. అయితే ఈ అడ్వాంటేజ్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ అల్గారిథమిక్. కొన్ని యాప్స్ లో కూడా, ట్రేడింగ్ యాప్స్ లో కూడా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి, అంటే AI అసిస్టెంట్స్ కావాలంటే మీరు పే చేయండి అని చెప్పి అడుగుతున్నారు. నేను కూడా కొన్ని యాప్ ఇప్పుడు అంటూ ఉంటే నాకు అది గుర్తొస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు అవి చేయవచ్చు. అయితే AI స్టాక్ మంచిది, టాటా స్టాక్ మంచిది చెప్పడం అంతే, కానీ హై ఫ్రీక్వెన్సీ చేయదు. ఓకే, గాట్ ఇట్. yes సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఎవరికి నష్టం, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు 0.02 నుంచి 0.05 చేశారు, ట్యాక్స్ పెంచారు, దీంట్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ లేకుంటే SIP వాళ్ళు చేస్తే ఏమి ఇంపాక్ట్ ఉండదు. అవును, ఇప్పటి సంది. అవును, వాళ్ళకు 2 పైసలు 3 పైసలు 0.02% 0.05% చేస్తే ఏమీ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, వాళ్ళు ఆ లెక్క కూడా చేయరు. ఇన్ఫ్యాక్ట్ దే రౌండింగ్ ఆఫ్ 0లా పోతుంది. ఓకే,
ఇంపాక్ట్ ఎవరికి ఉంటుందంటే వీళ్ళు లక్షలాది సెకండ్కు లక్షలాది ట్రేడ్ చేసేవారు, ప్రతి ట్రేడ్లో 2 పైసలు మన ప్రభుత్వానికి ఇవ్వాలి. కట్టాలి. ఇక వాళ్ళ బిజినెస్ లిటరలీ మన నిర్మలా సీతారామన్ గారు వచ్చి బంద్ చేసినట్టే. So what it వాళ్ళకు మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది. కెన్ వి పుట్ లైక్ దిస్, వాడికి ఈ రోజు వస్తున్న ప్రాఫిట్ ట్యాక్స్ గా మారుతుంది అంతే. అవును, ఆల్మోస్ట్ ఎంతైతే చాలా మటుకు వానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. Okay. సాధారణ ఇన్వెస్టర్ ఎఫెక్ట్ పడదు. కానీ దాంతో స్టాక్ మార్కెట్ ఎందుకు క్రాష్ అయింది? ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు స్టాక్ కొనుడు అమ్ముడు బంద్ చేసిండ్రు. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు? మన బిజినెస్ చేస్తాం, ఇక్కడి నుంచి ప్రాఫిట్ తీసుకొచ్చేందుకు. అది బంద్ చేస్తే ఇంకా వాళ్ళు మొత్తం అందులో కూడా ఎఫ్ఐఎస్ కూడా కొన్ని రియల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొందరు ట్రేడర్స్ ఉంటారు. మ్యాక్సిమం ప్రాఫిట్ ట్రేడింగ్లో ట్రేడింగ్లో వస్తుండే, అది బంద్ చేసే వరకు ఈ 2 తీసుకొని బయటికి పోయినరు. అయితే 1992లో 92లో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఎఫ్ఐఆర్ని అలౌ చేసిండ్రు. అప్పుడు నిజంగా ఇన్వెస్టర్స్ వచ్చిండ్రు, దేశాన్ని బాగా చేసింది, కూలిపోతున్న ఎకానమీని మళ్ళీ మంచి చేసింది. మేము బీజేపీలో ఉన్నా వాళ్ళు మంచి పని చేస్తే మెచ్చుకోవాలి, చేసింది. కానీ అదే ఎఫ్ఐఐస్ ఇట్లా ఇన్వెస్టర్స్ తిరిగి వచ్చిండ్రు 2005. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ అల్గారిథం ట్రేడింగ్ అంటే టెక్నాలజీ కూడా వచ్చింది, అప్పుడు లేకుండా 92లో. అల్గారిథం ట్రేడింగ్ అమెరికాలు చేసి అది ఇక్కడ తీసుకొచ్చిండ్రు. అంటే నేనేమో మంచి తోపులు తుపాకీతో కొట్లాడితే నీ దగ్గర ఒక చిన్న కత్తి ఉన్నది, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? వాళ్ళ దగ్గర అల్గారిథమిక్ ట్రేడింగ్, హై ఫ్రీక్వెన్సీ కంప్యూటర్స్, ఇవన్నీ ట్రేడింగ్ కంప్యూటర్స్ ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ ఫోన్ చేసి ఇది కొనరా ఇది రా అంటారు. అయితే అన్డ్యూ అడ్వాంటేజ్ ఉండే. అయితే నేను పార్లమెంట్లో లేపిన 2014లో. అప్పటి వరకు 2018లో ఇండియన్ కంపెనీస్ కూడా మెరుగట్టాయి. నేను 2014లో ఇది ప్రమాదము, ఇది దేశానికి మంచిది కాదు, నిజంగా ఇన్వెస్టర్స్ ఉంటే మంచిది, కానీ స్టాక్ మార్కెట్ ట్రీమ్ చేస్తుంది మన లోకల్ ట్రేడర్స్కు, మన ఇండివిజువల్స్కు. అండ్ పిఎస్యూస్ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తాయి, వాళ్ళకి నష్టమవుతుంది, అది చేయవద్దని పాయింట్అవుట్ చేసిన. కానీ దాన్ని వేరే దేశాలు గుర్తించి, ఇటలీ ఉదాహరణగా, ఫ్రాన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని పెట్టింది. ఇటు ఎస్టీటీ ఎట్లా ఉండవు, దానివల్ల ఆడ చాలా లిమిటెడ్. అమెరికాలో ఇంకా లేదు. తర్వాత ఇటలీ పెట్టింది ట్యాక్స్ ఆన్ హై ఫ్రీక్వెన్సీ అల్గారిథమిక్ ట్రేడింగ్ అని పెట్టింది. చైనానేమో మొత్తానికి బంద్ చేసింది, ఎందుకంటే వాళ్ళకి నష్టం అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు యూఎస్లో కూడా ఇలాంటిది ఉంది అని అంటున్నారు కదా. యూఎస్ ఇంకా నడుస్తుంటుంది. అప్పుడు రెసెషన్ వచ్చినప్పుడు వీళ్ళకి స్టాక్స్ పడిపోయిన అప్పుడు ఉన్నాయి కదా లీమన్ బ్రదర్స్, సబ్ ప్రైమ్ లోన్స్, తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ వాళ్ళు లేదు, అంతకంటే ముందే ఇంకా వాళ్ళకు అప్పుడు బాగా నష్టమైంది. నేను చెప్పిన అల్గారిథం సింపుల్ చెప్పిన, అవును, కాంప్లెక్స్ సొఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే నువ్వు లీమన్ బ్రదర్స్ సంక్షోభానికి కూడా ఇది కారణమా అని. ఇట్ యాక్సిలరేటెడ్. ఓ రైట్, ఓకే, ఇట్ యాక్సిలరేటెడ్, పడిపోయేదాన్ని ఇంకా ముంచింది. ఓకే, దీనివల్ల ఎందుకంటే నీ సొఫిస్టికేటెడ్ అల్గారిథమిక్ ట్రేడింగ్, నా సొఫిస్టికేటెడ్, అందరు గుర్తించిందంటే మార్కెట్ పడిపోయింది. నీ కంప్యూటర్ అమ్ము అంటుంది, నా కంప్యూటర్, అందరు కంప్యూటర్లు ఒకటేసారి అమ్ము అని మెల్లగా పడిపోతే ఇంకా దెబ్బని పడిపోయింది, క్రాష్. అదే క్రాష్ అయింది. ఇక్కడ ఎందుకంటే సాధారణంగా ఎనీ షేర్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఈ కంపెనీ మంచిది. ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుంది, బట్టలు తయారు చేస్తుంది, వాళ్ళ బట్టలు తక్కువ ధరల ఉత్పత్తి చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కొంచెం ప్రాఫిట్కు అమ్ముతుంది. అండ్ పబ్లిక్ వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ ప్రైస్ అంతా నచ్చింది, అయితే ఈ ప్రాఫిట్ ఉన్నది. అయితే కంపెనీ మంచిది, ప్రాఫిట్ చేస్తున్నాం. ఆ షేర్ ఎందుకు పడిపోతుంది? ఒకవేళ నా మ్యానుఫ్యాక్చరింగ్ ధర ఎక్కువైందనుకో, నా కరెంట్ ధర ఎక్కువైందో, ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ ధర ఎక్కువైతుందో, నేను పత్తి కొంటాను, కాటన్ యాన్, దాని ధర ఎక్కువైంది, అండ్ సేల్ ప్రైస్ ఎక్కువ చేయకుండా నా మార్జిన్ తక్కువైతే షేర్ ప్రైస్ పడిపోతుంది. లేకుంటే డిమాండ్ తక్కువైందో, ఎన్నో కారణాలు, లేకుంటే వేరే కాంపిటీటర్ వచ్చి నాకంటే మంచి బట్టలు, నాకంటే తక్కువ ధర కాకపోతే పడిపోతుంది. దీస్ ఆర్ ఫండమెంటల్ రీజన్స్ షేర్ పడిపోతుంది. నాన్ ఫండమెంటల్ రీజన్ ఎట్లా పడిపోతారంటే, ఎవరో పుకార్లు ఎత్తారు, అరే వీడు దివాళీ తీస్తుండ్రా, వీడు దివాళీ తీస్తుండ్రా అంటే పుకార ఎత్తారు, రూమర్. ఇంకోటి ఏంటంటే వేరే కారణాలు, ఎన్నో కారణాలు, ట్యాక్సేషన్ వల్ల. ఇప్పుడు షేర్స్లో ప్రాఫిట్ వచ్చే దాని మీద క్యాపిటల్ గెయిన్స్ అంటారు, దాన్ని పెంచుతారు అనుకోండి. ట్యాక్స్ పెంచితే అరే షేర్లో పెట్టే బదులు బంగారంలో పెడితే పెట్టాలని షేర్ల నుంచి తీసి బంగారంలో పెడతారు, అప్పుడు కూడా అయిపోతుంది. లేకుంటే ఈ కారణం, ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్కు ఈ బట్టల కంపెనీ మీద హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్ చేస్తే, ఎనీ కంపెనీ మీద చేస్తే మాకు ప్రాఫిట్ వస్తుందని హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్ల నుంచి బంద్ అవుతారు. అది కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు తక్కువ అవుతారు. ఓ షేర్ ఒకటేమో కంపెనీ ఫండమెంటల్స్, నా బట్టలు ఎంత ఉన్నాయి, బట్టల ధర ఎంత ఉన్నది, డిమాండ్ ఎంత ఉంది.
ఇంకోటేమో నా షేర్ కొని అమ్మేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈడ షేర్ కొని అమ్మేటోళ్ళు చాలా తక్కువైంది ఎఫ్ఐఎస్ అయిపోయే వరకు దానివల్ల కూడా పడుతుంది. దానివల్ల పడితే బిజినెస్కు ఏమీ నష్టం కాదు. ఓకే, బిజినెస్ ఫండమెంటల్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బిజినెస్, ఇట్స్ టు డూ విత్ ద ట్రేడర్స్. నా లాభ నష్టాలు అయ్యేవారు ట్రేడర్స్. నా ఇండియన్ ఎకానమీ మంచిగా ఉంది, నా ఇండియాలో ఉన్న బట్టల దుకాణాలు, మా బట్ట ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు చాలా హెల్తీగా మంచిగా ఉంది. ఇట్ హాస్ నో బేరింగ్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. ఓకే, గాట్ ఇట్. సో మరి ఐ మీన్ ఇంకోటి ఈ స్టాక్స్లోనే ఇప్పుడు మీరు అన్న షేర్ మార్కెట్లో సెన్సెక్స్లు ఇవన్నీ ఓకే, బట్ నిఫ్టీ బ్యాంకింగ్ షేర్స్ కూడా చాలా వరకు పడిపోయాయి. ఏంటిది రీజన్ ఏంటి దానికి? చాలా ఇది కొంచెం లోతైన ప్రశ్న. సాధారణంగా సో సాధారణంగా ఏంటంటే నార్మలీ ఎవరైనా పైసలు ఈక్విటీ నేను ఈక్విటీస్ పెట్టే బదులు బ్యాంక్లో పెడితే చాలా దేశానికి లాభం. ఎందుకంటే ఈక్విటీలు పెడితే కొంచెం ఇండైరెక్ట్ దేశానికి లాభం, నాకు కూడా ఇంత లాభం అవుతుంది. కానీ నేను పైసలు అన్ని షేర్ల బంగారం పెట్టేదాన్ని నేను అన్ని పైసలు తీసుకొని బ్యాంక్లో పెట్టినా అనుకోండి. అదే ఉదాహరణ తీసుకోండి. అదే మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి పని చేస్తాడు, మంచిగా పని చేస్తాడు చిత్తశుద్ధితోటి, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హిస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. వాళ్ళందరికీ 10 లక్షలు ఉంటే ఇంత బ్యాంక్లా, ఇంత బంగారంలా, ఇంత ఎల్ఐసిలా, ఇంత స్టాక్ మార్కెట్లో పెడతారు. స్టాక్ మార్కెట్లో పెడితే పెట్టే బదులు అన్నీ తీసుకొని నేను బ్యాంక్లో పెట్టిన అనుకోండి, దేశానికి చాలా లాభం అవుతుంది. ఎందుకంటే బ్యాంక్లో ఫండమెంటల్ బిజినెస్ ఏంది, నేను నీ దగ్గర డిపాజిట్ తీసుకుంటా, నీకు 10 పైసలు మిత్తి ఇస్తా, నేను అక్కడ లోన్ ఇస్తా, ఆడ 12% ఇంట్రెస్ట్ తీసుకుంటా, ఆ 2 పైసలు నాకు లాభం. అయితే నేను ఎంత పైసలు ఉంటే అంత లోన్స్ ఇవ్వచ్చు. లోన్స్ ఇస్తే ఆ లోన్స్ తోటి వాడు బిజినెస్ అని చేస్తాడు, లేకుంటే పిల్లల ఎడ్యుకేషన్ అన్నా, మార్కెట్లో క్యాష్ ఫ్లో పెరుగుతుంది, అండ్ బిజినెస్ చేసుకుంటాడు, పిల్లల ఎడ్యుకేషను, ఇల్లు కొనుక్కుంటాడు, ఏమన్నా వెహికల్ కొనుక్కుంటాడు. దీంతో మొత్తం దేశం ఎకానమీ పెరుగుతుంది. బ్యాంకులకు పైసలు ఉంటే డైరెక్ట్ దేశం ఎకానమీ పెరుగుతుంది. అయితే ఈక్విటీస్ సాధారణంగా ఈక్విటీస్ పడిపోతే బ్యాంకులో పెరగాలి. బ్యాంకులు అయ్యి ఎల్ఐసి నేను ₹1,00,000 ఎల్ఐసి పే చేయకపోతే ఇంకెక్కువ పే చేస్తాను ఎల్ఐసిలో. అయితే ఎల్ఐసి మీద ట్యాక్స్ కూడా లేదు, ఎప్పుడు దీని మీద ట్యాక్స్ చాలా తక్కువ, ప్రీమియం మీద అండ్ క్లెయిమ్ మీద అసలే లేదు. అయితే ఇది ఈక్విటీ పడిపోతే సాధారణంగా లాజిక్ ఏంది, బ్యాంక్స్ పెరగాలి. లిస్టెడ్ బ్యాంక్స్ ఇంక ఎల్ఐసి కూడా క్రాష్ అయింది దీంట్లో. ఎందుకు? మిత్తి తీసుకున్న తక్కువ మిత్తి ఇస్తుండ్రా, ఒక్కరోజు నిర్మలా సీతారామన్ ఆ మిత్తి తీసుకునేటోళ్ళు తక్కువైనరా, డిపాజిట్ చేసేటోళ్ళు తక్కువైనరా? కాదు. ఇన్ఫాక్ట్ డిపాజిట్ చేసేటోళ్ళు ఎక్కువ కావాలి. ఈక్విటీస్ పడిపోతే ఇక్కడ పైసలు ఇక్కడి నుంచి. కానీ ఈక్విటీస్ ఎందుకు పడిపోయినాయి? వాళ్ళు అల్గారిథమిక్ ట్రేడింగ్ వాళ్ళు పైసలు లేకుండా పైసలతో సంపాదిస్తారు, ఆడుకుంటారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు కదా. కరెక్ట్. ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఇక్కడ పెడితే వాళ్ళు ఇన్వెస్ట్మెంటే లేదు. అండ్ వాళ్ళ ట్రేడింగ్ ఈ హై స్పీడ్ ట్రేడింగ్ మీద పైసలు చేయాలి. వాళ్ళ దగ్గర పైసలు ఇలా పెడతానికి లేవు, పెట్టినా అందులో పెట్టారు. వాళ్ళు హై స్పీడ్ ట్రేడింగ్ తోనే పైసలు చేస్తుండ్రు. అందుకే ఆ ఈక్విటీస్ పడ్డప్పుడు ఆ మొత్తం ఫండ్స్ ఇక్కడ రాలేదు. అయితే ఇక ఉదాహరణగా మళ్ళీ బ్యాంక్స్ ఎందుకు పడిపోయినాయి? ఒకటేమో రాలేదు, ఇంకోటేమో బ్యాంక్స్ అన్న ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉన్నది, వాళ్ళ దగ్గర పైసలు బాగుంటాయి. అంటే నేను బ్యాంక్ అనుకోండి, నేను ఒక 1,00,000 కోట్లు డిపాజిట్స్ తీసుకున్నా, కానీ అప్పులు ఇచ్చేది 80,000 కోట్లే. అంటే 20,000 కోట్లు నా దగ్గర ఉన్నాయి కదా, అవి ఎక్కడ ట్రెజరీ పెడితే లాభం లేదు. అవి ఎక్కడనో ఇంకో బ్యాంక్లోనో లేకుంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తా. అండ్ సాధారణంగా ఇంకో స్టాక్, అయితే ఆ స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు నా 20% అంటే 20,000 crores వాల్యూ పడిపోయింది. అందుకే వాళ్ళ స్టాక్. ఎల్ఐసి తీసుకోండి, ఎల్ఐసి ఇస్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్. ఎల్ఐసి ఎట్లా పనిచేస్తుంది? నేను ప్రీమియం తీసుకుంటా మీ దగ్గర, నా దగ్గర ప్రీమియం తీసుకుంటుంది ఎల్ఐసి. నేను ఇప్పుడు ప్రీమియం కడుతున్నా, నేను 70 ఏళ్ళ తర్వాత చనిపోతే ఎల్ఐసికి లాభం. నేను 10 ఏళ్ళ తర్వాత చనిపోతే ఎల్ఐసికి నష్టమవుతుంది. అంటే ఎల్ఐసి కూడా చాలా పడిపోయింది. ఎందుకు? ఒకటేసారి 1 కోటి మంది భారతీయులు చనిపోయినరా నిర్మలా సీతారామన్ ఎస్టీటీ వల్ల? చనిపోలేదు. ఎందుకంటే ఎల్ఐసి నేను ఇప్పుడు ఎంతోమంది కోట్లాది మంది ప్రీమియం కట్టింది కదా, ఆ పైసలు ఎప్పుడు ఇవ్వాలి? నేను 70 ఏళ్ళ తర్వాత ఇవ్వాలి. ఆ పైసలు నేను ఎక్కడ ఉన్నాయి? ఎల్ఐసి దగ్గర. వాళ్ళు ట్రెజరీ పెట్టరు, వాళ్ళంతా స్టాక్ మార్కెట్లో. ఎంత పెట్టిందంటే 17 లక్షల కోట్లు ఎల్ఐసి ఒక్క కంపెనీ మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టింది. అంటే అది మన తెలంగాణ బడ్జెట్కు 4-5 ఇంతలో 8 ఇంతలో స్టాక్ మార్కెట్లో పెట్టింది. ఆ స్టాక్ మార్కెట్ వరకు ఎల్ఐసి విలువ తక్కువైంది. కానీ ఎల్ఐసి బిజినెస్ ఫండమెంటల్స్ ఏం కాలేదు. అయితే కానీ ఇది పడిపోయినంత వరకు సాధారణ ఇన్వెస్టర్స్కి ఎఫెక్ట్ అయినరు. ఎవరు ఎఫెక్ట్ అయినరు?
రేపు అమ్మదలుచుకున్న వాళ్ళు ఎల్లుండి బిడ్డ పెళ్ళి ఉంది రేపు అమ్మాలనుకున్న వాళ్ళు వాళ్ళకి కొంచెము నష్టమైతే momentary, ఆ కానీ రోజు నెక్స్ట్ ఇయర్ అమ్మేటోళ్ళకి ఏం నష్టం కాదు. Okay. 6 నెలల తర్వాత 2047 అమ్మేటోళ్ళు ఇంకా లాభపడతారు. రైట్. అందుకే ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్, షార్ట్ టర్మ్ కొంతమందికి ఇబ్బంది, అండ్ వీళ్ళు ఏమీ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయకుండా లాభపడుతున్నారో వాళ్ళకి మొత్తానికి నష్టం. ఓకే, అందుకే నేను ఇది మంచిగా అంటున్నా. సో రైట్ సార్. ఇక నాకు లాస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతారు, నేను లాస్ట్లో పెట్టుకున్నది బడ్జెట్. ఈసారి బడ్జెట్ కంటిన్యూయేషన్ మాత్రమే, అండ్ అందులోనూ కూడా ఎవరినో అప్పీస్ చేయడానికో ఏదో రాజకీయ లబ్ధి కోసమో బేసికల్లీ ఇప్పుడు ఏ బడ్జెట్ చూసినా కానీ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల ప్రస్తావన ఎక్కువ ఉండడమో వాళ్ళకి ఏదో ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి బడ్జెట్ కొంచెం ఏ పొలిటికల్ అసలు రాజకీయాలకు సంబంధం లేకుండానే ఉన్నట్టుగా అందరూ చెప్తున్నారు. నిజానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా బడ్జెట్ అనగానే ఏదో కొన్ని దాన్ని ఏమంటారు అంటే మెరుపులు ఉరుములు ఉండాలి కదా, అవేం లేవు కదా. మరి ఈజ్ ఇట్ రైట్ వే ఆర్ నాట్? అసలు బడ్జెట్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అయితే ప్రతి బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే సగటు యాంకర్ అడిగే మొదటి ప్రశ్న ఏంటి అని అంటే రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, తెలంగాణకి ఆంధ్రాకి ఏమి ఇచ్చారు. నాయకులు కూడా అలాగే మాడతారు. సో బీగా తెలంగాణైట్ లేదా ఎంపీగా ఈ బడ్జెట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాధారణంగా బడ్జెట్ నేషనల్ బడ్జెట్ దేశంలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి ఎక్కువిచ్చుడు ఆ రాష్ట్రానికి తక్కువిచ్చుడు కూడా తప్పే. కరెక్టే. మన తెలంగాణకి ఎక్కువిచ్చుడు పక్క రాష్ట్రానికి తక్కువిచ్చుడు తప్పే, మనకు తక్కువిచ్చుడు వేరే వాళ్ళకి తప్పే. కానీ సాధారణంగా ఈ రాష్ట్రాల గురించి మాట్లాడుతాం కదా, స్వాతంత్రం వచ్చినాక నెహ్రూ గారు ఎన్నో ఏళ్ళు ఉండేను. ఏ బడ్జెట్లు కూడా నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ బడ్జెట్లు కూడా ఒక రాష్ట్రం పేరు కూడా తీసుకోకుండే. ఓకే, ఎందుకంటే నేషనల్ బడ్జెట్. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చినాక అప్పుడు అప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఉండేది. అవును అవును. ఇందిరాగాంధీ గారు వచ్చినాక బాగా ఇన్స్టెబిలైజ్ చేసింది, అసెంబ్లీలను డిజాల్వ్ చేసింది, ఇదైంది. తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చేది. మిడ్ టర్మ్ ఎలక్షన్ అంటే అన్ని రాష్ట్రాలు రాదు, ఒకటే రాష్ట్రంలో 2 రాష్ట్రాలు వస్తుంది. అయితే నెక్స్ట్ టైం ఎక్కడ వచ్చేదో దాన్ని మెప్పిస్తేందుకు మొత్తం ఆ ఏడాది బడ్జెట్కి అక్కడ పెట్టేది. అండ్ పార్లమెంట్లో నేను కర్ణాటకకి ఇంతిస్తున్నా అని చెప్పేది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు. అట్లా ఇది మొదలైంది. తర్వాత అండ్ కొంత వాస్తవంగా ఇప్పుడు మోడీ గారు వచ్చిండ్రు, ఇది 12th బడ్జెట్ అని. అయితే అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియా అండ్ నాట్ ఓన్లీ ఇందిరాగాంధీ, కొంచెం ఇంతో అంతో దేర్ అ పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అ బడ్జెట్. ఓకే, కొంతమంది కొన్ని సందర్భాలను మెప్పియాలి, కొంతమందినో కొన్ని ప్రాంతాలను మెప్పియాలి, ఉంటుంది. అమెరికాలో ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఈ నడుమ ఇండియాలో చాలా ఎక్కువైంది. అది బీజేపీ తోటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బడ్జెట్ తక్కువైతున్నది. ఎందుకంటే వాట్ ఈస్ బీజేపీ సిద్ధాంతం? నేషన్ ఫస్ట్, అంతే కదా. అయితే నేషన్ ఫస్ట్ అంటే రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ ద బోట్స్. దేశం మీదకి పోతే అన్ని రాష్ట్రాలు మీదకి పోతాయి. అయితే బీజేపీ కూడా వాస్తవంగా కొంచెం తక్కువ ఉండే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఫస్ట్ టైం ఎవరికన్నా కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అంటే ధైర్యము విశ్వాసం ఉన్న ప్రభుత్వాలు ఎవరిని మెప్పియని అవసరం లేదు, ఒప్పియని అవసరం లేదు, ఏ ప్రాంతాన్ని ఏ వర్గాన్ని అవసరం లేదు. ఇది నేషన్ ఫస్టే, దేశం అంటే ఫస్ట్ టైం నేను అనుకుంటా హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో ఆ బడ్జెట్. ఇది ఆత్మవిశ్వాసము, ప్రజల మీద విశ్వాసం, దేశం మీద విశ్వాసం ఉన్న బడ్జెట్ ఇది. అయితే ఈసారి ఏ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా లేకుంటే ఇప్పుడు తమిళనాడు ఇంకా వెస్ట్ బెంగాల్ వచ్చేది ఉన్నది ఎలక్షన్స్కు. వెస్ట్ బెంగాల్కి ఇది ఇస్తున్నా, అక్కడ 10,000 కోట్లు ఇది చెప్పలేదు ఈసారి. అంటే మోడీ గారి అండ్ ఓ బిల్ కూడా తీసుకొస్తున్నాం, జన్ విశ్వాస్ బిల్ అని, అది తర్వాత మాట్లాడదాం. అయితే ఈ బడ్జెట్ అటువంటి బడ్జెట్. అవును, నేను తెలంగాణకు వచ్చిన పోయినసారి ముఖ్యమంత్రి గారు గుడ్డు పట్టుకొని చూపెట్టిండు. తెలంగాణ గుడ్డు అది అన్నిట్లో ఎక్కించింది తెలంగాణ. ఎందుకంటే మన మైండ్లో వెళ్ళిపోయింది బడ్జెట్ కాగానే అన్ని టీవీ ఛానల్ తెలంగాణకు ఎంత వచ్చింది, ఆంధ్రాకి ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది, ఇది దేశ బడ్జెట్. అరే ఎవడో అడిగాను మా దగ్గర, సార్ మా డ్రైవరే అడిగిండు, నేను రాగానే బడ్జెట్ నిన్నే వచ్చింది, నేను సార్ తెలంగాణకి ఏం తీసుకొచ్చింది సార్. అరే బేహూఫ్, దేశం బడ్జెట్ రా ఇది తెలంగాణ బడ్జెట్ కాదు, ఇది కాదు దేశం బడ్జెట్ కాదు సార్. మనకి ఏమని రావాలా, ఇది మా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతుండే, ఇది అడుగుతారు, వాళ్ళు ఏం చెప్పాలి సార్.
అయితే అన్న తెలంగాణ బడ్జెట్లో మా కరీంనగర్ పేరు చెప్తారా, మా కరీంనగర్కి ఎంత ఇస్తున్నారు, మా నిజామాబాద్కి ఎంత ఇస్తున్నారు, అదే అది చెప్పారు. మరి దేశంలో రాష్ట్రాల పేరు చెప్పాలంట. రాష్ట్రం బడ్జెట్లో ఇది చెప్పాలి కదా, అవును చెప్పాలి. ఏది మా రంగారెడ్డికి. అండ్ వాస్తవంగా మా రంగారెడ్డిదే అంత ధనం, రిచెస్ట్ డిస్ట్రిక్ట్. మేము అడుగుతున్నామా మా రంగారెడ్డికి? అడుగుతాం. తర్వాత బడ్జెట్లో రంగారెడ్డికి కాదు, ఇది రాష్ట్రానికి మొత్తం సంబంధించింది. వాస్తవంగా రంగారెడ్డి రిచెస్ట్, ఇక్కడ నుంచి దాన్ని తీసుకొని వేరే జిల్లాలు నడుస్తున్నాయి. అయితే బడ్జెట్ ఇస్ కాన్ఫిడెన్స్, అంటే ఒక కాన్ఫిడెన్స్ చూపెడుతుంది, ప్రజల మీద విశ్వాసము. అండ్ ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్ అదే ఉండాలి, దేశం కొరకు ఇప్పుడు ఇమీడియట్ ఇష్యూస్ సాల్వ్ చేయాలి, ప్లస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి. అందుకే అందులో ఎకనామిక్ సర్వేలో పదం వాడిండు, శ్రేయస్సు అని. శ్రేయాస్ అన్నారు, నా తెలుగులో నేను అనుకుంటే ఇక్కడ సౌత్ ఇండియా శ్రేయస్సు అంటారు. అయితే నేను శ్రేయస్సు ఏంది, బడ్జెట్ ఏంది అని నాకు తెలియదు, నాకు అంత సంస్కృతం తెలియదు. డిక్షనరీ పెట్టి చూస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది, శ్రేయస్సు అంటే ఇది మంచితనము, ఇప్పటికీ మంచిది, ఇప్పుడు మంచిది, లాంగ్ టర్మ్ మంచిది. దాని ఆపోజిట్ ఏంటంటే ప్రేయస్సు. ప్రేయస్ అంటే ఇప్పుడే మా సంతోషం అవుతుంది, లాంగ్ టర్మ్లో నష్టం అవుతుంది, అది ప్రేయస్ అంటారు. అది ఉదాహరణగా ఏమి ఇచ్చారంటే, ఒక చాక్లెట్ నోట్లో పెడితే ఇప్పుడే మంచిగా ఉంటుంది, ఎంతో ఆనందం వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ ఆ చక్కెర మనకు మంచిది కాదు, అది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఇప్పుడు మంచి ఆహారము, హెల్దీ ఫుడ్ తినడం శ్రేయస్సు, ఇప్పుడు మంచిది, లాంగ్ టర్మ్ ఇంకా మంచిది. అయితే ఇది శ్రేయస్సు బడ్జెట్ నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అయితే మరి ఈ ప్రశ్నకు సమాధానం, ఇప్పుడు మమతా బెనర్జీ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, మా దగ్గర నుంచి మీరు తీసుకుంటుంది ఎంత, మీరు ఇస్తున్నది ఎంత. ఈ ప్రశ్న ఇదివరకు కూడా తెలంగాణ టీఆర్ఎస్ అడిగింది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు. మా రాష్ట్రాల నుంచి ఎక్కువ మేము ట్యాక్స్ రూపంలో మేము ఇస్తున్నాము, కానీ మాకు వస్తుంది తక్కువ, నార్త్ ఇండియాకి ఎక్కువ వెళ్తుంది, ఇంకో స్టేట్కి ఎక్కువ వెళ్తుంది అని అంటారు. బ్రీఫ్గా దానికి ఆన్సర్ ఏంటి? అన్నిట్లో పెద్ద దుష్ప్రచారం. మేము ఎంత మంచి చేస్తే దాన్నే ఉల్టా తిప్పి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాలకు ఎంత వస్తుందో ఇస్ డిటర్మిన్ బై ద ఫైనాన్స్ కమిషన్. మోడీ రాకముందు విత్ ద ఫైనాన్స్ కమిషన్ 100 రూపాయలు అన్ని యావరేజ్గా 100 రూపాయలు ఇక్కడి నుంచి తీసుకోతే 30 రూపాయలు తప్పనిసరిగా తెలంగాణకి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఫోర్ మోడీ. ఓకే, దాన్ని మోడీ వచ్చినాక ఇక్కడి నుంచి 100 రూపాయలు తీసుకొస్తే 40 రూపాయలు, అంటే 10% పెంచిండ్రు. 10% పెంచింది కాదు, ద వే టు లుక్ అట్ ఇస్ 33% పెంచిండ్రు. 30 నుంచి 40 చేస్తే ఇక్కడి నుంచి చూస్తే 33 ఆ 25% పెంచిండ్రు. చాలా పెంచిండ్రు మోడీ వచ్చినాక. ఇది కాక వాళ్ళ దగ్గర ఉన్న 60 పైసలతో ఏం చేస్తారు, దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు, ఇష్టమున్న రంగానికి ఖర్చు పెడతారు. డిఫెన్స్ ఖర్చు పెడితే ఈ రంగానికి ఖర్చు పెట్టినట్ట, ఈ డిఫెన్స్ ఖర్చు పెడితే ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టిందా? డిఫెన్స్ అనేది మొత్తం దేశాన్ని చూసుకున్నట్టు. తర్వాత అది డిఫెన్స్కు వంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడ వేసి అక్కడి నుంచి ఇక్కడ అంతటా వేస్తానికి ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో అది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇది బీజేపీ రాష్ట్రానికి ఎక్కువ ఇస్తుంది, ఇది అది అంటారు. వాస్తవంగా నేను లెక్కలు గుర్తుపెడతా, ఎన్నో విషయాలలో, ప్రత్యేకంగా రైతుల విషయాలలో అన్నిట్లో ఎక్కువ ధనం ఇచ్చేది సెంటర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి. ఒక్కొక్క రైతుకు నేను లెక్క పెట్టి చూపెడితే ఈ ఏడాది 1,30,000 సెంటర్ నుంచి వస్తున్నాయి. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ 1,20,000, యావరేజ్గా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ప్రతి ఏడాది సెంటర్ నుంచి ఇక్కడికి వస్తుంది ప్రతి రైతుకి ప్రతి ఏడాది 1,00,000 పైన. 1,00,000 పైన. ఆ లెక్కలు కూడా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు ఉన్నాయంటే చెప్పండి. లేకపోతే ఉన్నాయి నా లక్షలు. జస్ట్ మన ఉత్తమ్ కుమార్ ఉదాహరణగా వరి కొనుగోలుకు 38,000 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. అది తెలంగాణకు పంపించిండ్రు. తెలంగాణ 35 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. అందులో 3-4 తీసేస్తే 34,000 కోట్లు ఉంటాయి. 34,000 కోట్లు డివైడెడ్ బై 35 లక్షల తెలంగాణ అంటే అది ఆల్మోస్ట్ 97,000, 97,000 వరి కొనుగోలుకు వస్తుంది. తర్వాత వరి ఎట్లా పెరుగుతుంది? కాళేశ్వరం కూలిపోయినా ఇంకా ఎక్కువ పెరుగుతున్నది మెదిగడ. ఎందుకంటే అది యూరియా ఇస్తున్నారు. యూరియా వేస్తున్నారు ఆల్మోస్ట్ 10,000 కోట్లు. అంటే 10,000 కోట్లు ఇంటూ 30 అంటే అదే 28,000 అక్కడి నుంచి. అంటే ఆల్రెడీ 1,20,000 దాటాం. అండ్ ఈ పెరిగే వరి యూరియా వరి. ఆ యూరియా వరి అన్నిట్లో హయ్యెస్ట్ ఇచ్చేది తెలంగాణకు. వాళ్ళు అంటారు బీహారు కాదు, అది ఉత్తరప్రదేశ్, గుజరాత్ మీ బీజేపీ రాష్ట్రాలకు ఇస్తుంది కదా. బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువ కొనుగోలు ఇక్కడ చేస్తుంది. బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువ వరి యూరియా సబ్సిడీ ఇక్కడ ఇస్తుంది. అదే కాక 6,000 రూపాయలు. ఆల్రెడీ మేము ఈ లెక్క
ఆ దాదాపు 10 లక్షల రూపాయలు, ఇది 25,000 ప్లస్ 60 ఆల్రెడీ 1,30,000 దాటినాం. అది కాక ఎన్నో సబ్సిడీలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమన్నారు, వచ్చినప్పుడు మేము 2 లక్షలు రుణమాఫీ 5 ఏళ్ళల్లో, ఆ 1 లక్ష కూడా చక్కగా చేయలేదు నేను ప్రతి ఏడాది. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ప్రత్యేక గ్రామాలకు పోతే, నేను 10 ఏళ్ళ కింద గ్రామాలకు పోతే గ్రామంలో 10 మోటార్ సైకిళ్ళు ఉండే, ఎన్నో గ్రామాల్లో ఒక కారు ఉండకుండే, ఉంటే దొరకు ఒక కారు ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో, మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి 1 or 2 మోటార్ సైకిల్, 10 మోటార్ సైకిల్ ఉన్న దగ్గర ఇప్పుడు 700 మోటార్ సైకిల్ ఉన్నాయి ఆ ఊర్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్రం పాతోడేమో మొత్తం కాళేశ్వరం కుమ్మరిచ్చి నాశనం చేసిండు, కొత్త ఆయనేమో ఇది ఇస్తా, తులం బంగారం ఇస్తా, 2 లక్షలు ఆశ, తర్వాత చెప్తున్నానంటే అది పైసలే లేవు, పాతోడు తీసుకోండి నన్ను కోసినా 1 పైసా లేదన్నాడు. అయితే ఎట్లా నడుస్తుంది? రైతాంగం ఆడుకునేది 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ. తెలంగాణ ఈజ్ రన్నింగ్ ఆన్ ఈ లైట్ బుగ్గలు నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల. ఇది మొత్తం అప్పుల పాలైపోయింది. ఒకటే మంచిది ఏంటంటే మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే తెలంగాణకు ఏమొచ్చిందని అడుగుతుంది కదా, వచ్చినాయి. నేను వేరే రాష్ట్రాలకు ఎక్కువ తక్కువ అని చెప్పాను, కానీ నాకు చాలా సంతోషం ఏమైనా వచ్చిందంటే, ఇది ఒక హబ్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ చేస్తున్నారు. అందులో తెలంగాణ, హైదరాబాద్ ఇస్ హార్ట్ ఆఫ్ ఇట్. అటు పూనా బాంబేకు, మళ్ళీ ఇటు కింద చెన్నైకి, బెంగళూరుకు, అండ్ హైదరాబాద్ ఇస్ సెంటర్. వీఆర్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ దట్. అదే కాక ఎన్నో విషయాలు, టూరిజం హబ్, ఎన్నో సిటీ డెవలప్మెంట్ కొరకు ఎన్నో చేస్తున్నారు. అది ఛాలెంజ్గా రాష్ట్రాలకు ఇస్తున్నారు. అంటే నేను ఇస్తా, మీరు దాన్ని ఛాలెంజ్ చేసి నా దగ్గర గుంజుకపోండి అంటే, నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మోడీని ఛాలెంజ్ చేసి ఆ డబ్బులు మన హైదరాబాద్కి వచ్చేటట్టు చూస్తారు. అంటే హైదరాబాద్ డెవలప్ కావాలంటే కేవలం సెంట్రల్ గవర్నమెంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి చేస్తే అవుతుంది. ఇది అన్నిట్లో మంచిది ఫెడరలిజం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఇన్ డీటెయిల్డ్ నంబర్స్తో సహా మీరు చెప్తున్నారు. నిజంగా అప్రిషియేట్ దిట్ సార్, నిజంగా అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది విశ్వేశ్వర రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్. యాక్చువల్లీ ఇవాళ నిన్న మాట్లాడుతున్న బడ్జెట్కి సంబంధించి అందరూ టెక్నికల్ అంశాలు మాట్లాడుతున్నారు. చాలా సింపుల్గా స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడిపోయాయన్న విషయాన్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో టెక్నికల్ అంశాలని మీ ముందుంచే ప్రయత్నం విశ్వేశ్వర రెడ్డి గారు చేశారు. అండ్ వారు 2014లో రేస్ చేసినటువంటి అంశము ఇప్పుడు ఈ ఎస్టీటీ ట్రాన్సాక్షన్, ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇంక్రీజ్కి దోహదం చేసింది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అండ్ ఇటువంటి ఆలోచనలు పార్లమెంట్లో చర్చకు పదే రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. అండ్ ఇటువంటి వ్యక్తుల అభిప్రాయాల్ని ఈవెన్ సొసైటీలో కూడా ఎక్కువ మంది తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపైన కూడా ఉంది. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతుంటే కనుక ఈ వీడియోని షేర్ చేస్తే కొంచెం క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.